ఫ్రెండ్స్, నేను మీ నందన ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనము మెంతికూరతో చికెన్ ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూరతో చికెన్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పటి వరకు ట్రై చేయనట్లయితే ఇది రుచి మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ 1 kg చికెన్ తీసుకొని నీట్గా శుభ్రంగా కడిగి పక్కన పెట్టి ఉంచాను. దీంట్లో లాస్ట్లో సాల్ట్, నిమ్మకాయ వేసి కడుక్కోండి. నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది చికెన్ క్లీన్ చేసేటప్పుడు. ఈ విధంగా పక్కన పెట్టి ఉంచుకోండి. మీకు కావాలంటే ఉప్పు, కారం, పసుపు కూడా కలిపి పెట్టుకోవచ్చు పక్కన. నేనైతే కలపలేదు. ఈ విధంగా ట్రై చేస్తున్నాను. దీనికి తగినంత ఆయిల్ వేసాను. ఒక బాండీ పెట్టి దానిలో ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని కట్ చేసి చిన్న ముక్కలుగా, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, తగినంత సాల్ట్ కూడా వేసాను. ఇలా ఉడికించేసుకోండి, ఫ్రై చేసుకోండి. టమోటా మన కేజీ చికెన్కి సరిపోను వేసుకున్నాను నేనైతే. ఆయిల్, మిరపకాయలు, ఉల్లిపాయలు, సాల్ట్ అనేది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల పసుపు అయితే వేసుకోండి. కేజీ కాబట్టి దానికి తగినంత వేసుకోండి. స్పూన్ మీరు ఏది యూజ్ చేస్తారో దాంతో. ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ విధంగా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేలా వేయించుకున్న తర్వాత మెంతి పొడి, జీలకర్ర పొడి వేసుకోండి. అలాగా ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్ వేసుకొని కలిపిన తర్వాత టమాటాలు మనం 3-4 టమాటాలు కట్ చేసి ఉంచుని అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలిపి ఉడికించేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఈ విధంగా చేస్తే మాత్రం చాలా టేస్టీగా వస్తుందండి మెంతికూర చికెను. కొంచెం పుదీనా వేసుకోండి. పుదీనా మాత్రం వేయటం అస్సలు మర్చిపోవద్దండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ చికెన్కి. ఇప్పుడు మనం 2 కట్టలు మీడియం సైజు మెంతి కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసి చిన్నగా వేసేసాను. అది కూడా అలాగా మనకి వాడిపోయింది, ఉడికిపోయింది. చూడండి మెంతికూర ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించేసుకోండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కసూరి మెంతి వేసుకోండి లాస్ట్లోనూ. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది కర్రీ అయితే. మెంతికూర చికెను చాలా దగ్గరగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. రుచి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.